మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ గారు. నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, అన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, మరి వెయిట్ లాస్ కి ఎలా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్? ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బరువు ఎక్కువ ఉందంటే క్యూట్ గా ఉంటారు అని అంటారు కొందరు. అరే బబ్లీ చెబ్బి ఉంటారు, నువ్వు వెయిట్ గెయిన్ చేస్తే భలే క్యూట్ ఉంటావు రా అనేసి అంటారు కొందరు వేరే వాళ్ళకి. నాకు లాగా అయితే మనం కొన్ని రోజులు మంచిగా కనిపించవచ్చు బరువు ఎక్కువ ఉందంటే వేరే వాళ్ళకి, కానీ ఈ బరువు మన బాడీ మీద ఏదో సైడ్ ఎఫెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు అందరు అంటారు బరువు తగ్గించుకోండి, డాక్టర్ దగ్గర పోతే బరువు తగ్గించుకోండి, డైటిషియన్ దగ్గర పోతే బరువు తగ్గించుకోండి. బీపీ దగ్గర నుంచి షుగర్, థైరాయిడ్, వాట్ ఎవర్ ఫస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ వెయిటే కదండి. అవును, ఇప్పుడు సింపుల్ మనం చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు చూద్దాం ఏమేమైతుంది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. ఇప్పుడు గురకలు వస్తాయి కదా, బరువు ఎక్కువ ఉందంటే గురకలు వస్తాయి. కొద్దిసేపు నడవంగానే ఆయాసం వస్తుంది. బరువు ఎక్కువ ఉందంటే కొద్దిసేపు నడవంగానే ఆయాసం వస్తుంది. మళ్ళీ బరువు ఎక్కువ ఉందంటే నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. బరువు ఎక్కువ ఉందంటే వేరే వాళ్ళు చిడాయిస్తారు, మోటు అది ఇది అని అంటారు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు దాని వల్ల ఏమైతుంది, ఈ మనిషికి యాంగ్జైటీ గానీ డిప్రెషన్ గానీ స్టార్ట్ అవుతుంది ఒకటిసారి. మళ్ళీ బరువు ఎక్కువ ఉందంటే ఒక్కొక్కసారి నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. మెడ నొప్పి, వీపులో నొప్పి, నడుము నొప్పి, హిప్స్ లో నొప్పులు, మోకాల నొప్పులు, ఇవన్నీ బరువు ఉంటే రావచ్చు మనం. మళ్ళీ పాదాల కింద నొప్పులు, నిల్చొని ఎక్కువసేపు పని చేయకపోవడం, నిల్చొని పని చేస్తే హిప్స్ లో పెయిన్ అవ్వడం, నడుములో పెయిన్ అవ్వడం, మోకాల్లో పెయిన్ అవ్వడం, ఇవన్నీ బరువు ఎక్కువ ఉంటే అవుతాయి. మళ్ళీ దాని తర్వాత మన ఏదైతే మన ప్రొడక్టివిటీ ఉంటది కదా, అది చాలా వరకు తగ్గిపోతుంది బరువు ఎక్కువ ఉందంటే. మనం సరిగా పని చేయలేం. ఇప్పుడు ఒక 5 పనులు మీ ఆఫీస్ లో మీకు ఎవరో చెప్పారు అనుకోండి, మీరు టకటక చేసేస్తారు. కానీ ఎవరైనా ఫుల్ ఒబేస్ ఉన్నాడు అనుకోండి, అబ్బా ఇప్పుడు లేవాలనా, ఇప్పుడు చేయాలనా అని బద్ధకం వచ్చేస్తుంది వాళ్ళకి. అయితే దాని తర్వాత ఏమైతుంది అంటే, ఇదైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బరువు ఎక్కువ ఉండడం వల్ల. మలబద్ధకం అవుతుంది, జీర్ణం సరిగా అవ్వదు, డైజెషన్ ఖరాబ్ అవుతుంది, గట్ హెల్త్ ఖరాబ్ అవుతుంది, నోట్లో పొక్కుళ్ళు అయ్యే ఛాన్సులు ఉంటాయి, మనకు తలనొప్పి వచ్చే ఛాన్సులు ఉంటాయి. దాని తర్వాత హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు పెరిగిపోతాయి. మళ్ళీ దాని తర్వాత మీకు హార్ట్ మీద ప్రభావం వేయడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు నార్మల్ వెయిట్ ఉన్నాడు అనుకోండి మనిషి, దేవుడు ఒకటే గుండె ఇచ్చిండు, అది సరిపోతుంది. కానీ ఇప్పుడు బరువు ఎక్కువ ఉందంటే ఇద్దరికి ఒకటే గుండె పని చేయాలి. మీరు ఇంకా డబుల్ వెయిట్ మోస్తున్నారు కదా మీ మీద, అయితే ఇద్దరికి ఒకటే గుండె పని చేయాలి. ఇప్పుడు బండి మీద పోతున్నారు, ట్రిపుల్ రైడింగ్ పోతే ఇంజన్ ఖరాబ్ అవుతుంది, అట్లనే ఇది కూడా. అయితే హార్ట్ అట్లా ఖరాబ్ అవుతుంది, మళ్ళీ కిడ్నీ ఖరాబ్ అవుతాయి. లాంగ్ పీరియడ్ లో ఇట్లనే కంటిన్యూ అయితే రీనల్ ఫెయిలియర్ అవ్వచ్చు. మళ్ళీ దాని తర్వాత మన రక్తనాళాలు ఉంటాయి కదా, దాంట్లో కూడా కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సులు ఉంటాయి. దాని వల్ల హార్ట్ అటాక్ రావచ్చు, వెరికోస్ వెయిన్స్ అవ్వచ్చు, పైల్స్ అవ్వచ్చు, ఫిషర్స్ అవ్వచ్చు, ఫిష్యులు అవ్వచ్చు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి. ఇన్ని ప్రాబ్లంలు అయితే మళ్ళీ ఆఖరికి మీకు క్యాన్సర్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. అయితే బరువు ఎక్కువ ఉందంటే ఇన్ని ప్రాబ్లంలు ఉంటాయి. మనకు ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చింది, 140 kgs వెయిట్ ఉండే, 140 kgs మేల్ పేషెంట్ ఉండే. మళ్ళా ఆ పేషెంట్ పెద్ద మంచి గవర్నమెంట్ దాంట్లో పెద్ద స్థాయిలో ఉండే. ఆ పేషెంట్ కి మన దగ్గర వచ్చినప్పుడు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, 3 ఉన్నాయి. కిడ్నీలు కూడా జర ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయినాయి వెయిట్ వల్ల. స్లీప్ కూడా డిస్టర్బ్ అయిపోయింది. మనం హోమియోపతి మెడిసిన్ తోటి డయట్ కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసినాము, హోమ్ రెమెడీ ఇచ్చినాము, ఇవన్నీ రివర్స్ చేసినాం. పేషెంట్ ఏజ్ 32 ఉండే. అవును, వెయిట్ లాస్ కి కూడా మెడిసిన్స్ ఉంటాయి ఇప్పుడు హోమియోపతిలో. మన దగ్గర చాలా దూరం నుంచి కూడా వస్తారు. ఈ పేషెంట్ కూడా మన దగ్గర నోయిడా నుంచి వచ్చిండు. అయితే ఈ పేషెంట్ కి ఇవన్నీ మనం రివర్స్ చేసినాం. ఈ పేషెంట్ వెయిట్ కూడా మనం 90 kgs తీసుకొచ్చినాం. ఈ పేషెంట్ హైట్ కూడా ఆల్మోస్ట్ 5 feet 11 inches ఉండే. 60 kgs తగ్గింది, ఆల్మోస్ట్ 50 kgs తగ్గిండు. మళ్ళీ దాని తర్వాత అంతనే 1.5 year పడ్డాడు. ఇప్పుడు ఈ వెయిట్ మనం రివర్స్ చేసినాం కదా, షుగర్ కూడా నార్మల్ చూపించడం స్టార్ట్ అయింది, థైరాయిడ్ కూడా నార్మల్ చూపించడం స్టార్ట్ అయింది, బీపీ కూడా నార్మల్ గా వచ్చేసింది. అయితే ఇట్లా మనం ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం. ఇది ఎటువంటి హోమ్ రెమెడీ అంటే చాలా పాత హోమ్ రెమెడీ, ఒక 4000-5000 ఏళ్ళ పాతది. ఏం చేయాలి, ఒక టీ స్పూన్ తీసుకోవాలి. దీంతో ఏం చేయాలి,
1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ అజ్వైన్, ఓ, 1 టీ స్పూన్ వాము. 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ మన ధనియాలు ఉంటాయి కదా అవి. ఓకే. ఇవన్నీ ఒకటే ఫ్యామిలీ ఒక దాంట్లో చూసుకుంటే. జీలకర్ర సోంపు అన్ని సేమ్ కనిపిస్తాయి మనకు. ఇవన్నీ తీసుకోవాలి, వాటర్ లో వేయాలి, బాయిల్ చేయాలి, వాటర్ కొద్దిసేపు వదిలేసేయాలి, దాన్ని చనాయించుకోవాలి, దాన్ని స్టెయిన్ చేసుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలి, వడగట్టుకోవాలి, వడగట్టుకోవాలి దాన్ని. అది చల్లగైనాక తాగేసేయాలి. మార్నింగ్ నైట్, ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తాగాలి. ఓకే. దీంతో ఏమైతుంది, దీంట్లో ఫ్యాట్ బర్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే దానికి కూడా హెల్ప్ చేస్తుంది. గట్ హెల్త్ ఏమో మంచిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. జర యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, మళ్ళీ ఎనర్జెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు కొందరికి వెయిట్ ఎక్కువ ఉంది, అరే నడు రాబోయే రోజు ఆధా గంట అంటే వాళ్ళు ఏమంటారు, అరే నాకు నొప్పులు వేస్తున్నాయి మోకాలు నడుస్తే, ఎట్లా అయితే వాళ్ళకు కూడా పనిచేస్తుంది. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ఇది ఆయుర్వేదంలో ఎన్నో ఏండ్ల బ్యాక్ రాసి ఉంది ఇది. అయితే మీరు అందరు వాడండి, మంచిగా మీకు దేవుని దయతోటి మంచిగా ఉంటది కొద్దిగా. మళ్ళా దాని తర్వాత ఏం చేయండి అంటే ఫైటోలెక్క 0/9 అనేసి ఒక మందు ఉంటది హోమియోపతిది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇది డైలీ 5 కత్రాలు ఒక గిలాస్ లో వేసుకోండి, దాంట్లో కొంచెం నీళ్ళు వేయండి. డైలీ మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి తీసుకోండి. మీకు 5 kgs to 8 kgs వరకు తేడా వస్తుంది మెడిసిన్ తోటి. కానీ మీరు ఇంకా ఎక్కువ లూజ్ చేసుకోవాలనుకుంటే మనకు కన్సల్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇట్లా 40 kgs తగ్గాలి, 30 kgs తగ్గాలి, 60 kgs తగ్గాలంటే మనకు కన్సల్ట్ అవ్వచ్చు. రైట్. కానీ డెడికేటెడ్ గా చెప్పిందంతా ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు మనిషి మంచిగా కరెక్ట్ గా బతకాలంటే ఫాలో అవ్వాలి. మోర్ ఓవర్ చేతన్ గారు, మీ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే మీరు ప్రిస్క్రైబ్ చేసేది కూడా లైఫ్ స్టైల్ ని డిస్టర్బ్ చేయకుండా, అంటే ఖచ్చితంగా ఇది చెయ్యండి అంటే ఏడ్చుకుంటూ తూడ్చుకుంటూ చేయడం. ఇప్పుడు కొందరు డైటిషియన్లు ఏమంటారు, ఇప్పుడు ఇది తినకండి, కార్బ్ 0 కార్బ్, రైస్ చుక్క కూడా తినొద్దు మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే అట్లా అంటారు. మనం అట్లా కాదు, రైస్ తినండి, మీకు చపాతి ఇష్టం ఉంటే మీకు ఏది ఇష్టం ఉంటే తినండి. మనం పోర్షన్ కంట్రోల్ చేసి దాన్ని తగ్గిస్తాం. కొందరు ఏమంటారు బ్లూబెర్రీలు తినంటారు, కొందరు తేనెబెర్రీలు తినంటారు. అది కేజీనే 4,000-5,000 ఉంటది. ఎవరైనా ఎక్కడి నుంచి కొంటాడు? సో అవన్నీ చూసుకొని మనం చేయాలి. మన ఎకనామిక్స్ కూడా చూసుకోవాలి, పరిస్థితుల్ని బట్టి మనం చూసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.